హలో యూట్యూబ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే మీకోసం ఒక వీడియో తీసుకొచ్చాను. ఇది చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ చూస్తుంది ఒకటి. నేనేమనుకున్నాను అయితే వీటిని చిక్కుడుగాయలు అనుకున్నానండి. ఇవి ఇంతకీ శంఖపూలు విత్తనాలంట. నేను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు వాళ్ళ మేడ పైన ఇవి వేశారు. ఇవి పూలు పూయడానికంట. సో మొక్కలు వచ్చేసి దానికి ఇలా విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాల్లోంచి పూలు వస్తాయంట. సేమ్ చిక్కుడుగాయలా ఉన్నాయండి. చిక్కుడుగాయలనే అనుకున్నాను నేనైతే. మీరైతే ఏమనుకున్నారో కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ని క్లిక్ చేయండి. ఇలా గ్రీన్ కలర్లో మొక్కలు వస్తాయంటండి. లోపల విత్తనాలు తీసి ఒక 2 days 4 days వాటర్ వేసి ఉంచితే మొక్కలు వచ్చేస్తాయంట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ గ్రీన్ కలర్లో ఉన్నది బాగా ఎండితేనే లోపల విత్తనాలు బాగుంటాయంట. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.